పీటీ సార్ అనే తమిళ్ మూవీ ప్రైమ్ వీడియోలో తమిళ్తో పాటు తెలుగులో కూడా ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ పోస్టర్ చూసిన వెంటనే నాకు హిప్ హాప్ తమిళ అని తెలియలేదు. పోసాని అనుకున్నా నేనైతే. ఆ తర్వాత పక్కన చూస్తే ఆది అని ఉంది. ఓకే. ఇక పాయింట్‌కొస్తే పేరు చూస్తే పీటీ సార్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో స్టార్ట్ అవుతుంది. సరదాగా కామెడీగా ఉంటదనుకుని స్టార్ట్ చేశా. బట్ ఇది ఎటేటో పోయి ఇంకేటో పోయింది. పీటీ సార్ ఏంటి సార్ ఇది? ఇదేం బాలేదయ్యా! స్కూల్లో సరదాగా పిల్లలతో ఉండే పీటీ మాస్టర్‌గా పనిచేసే మన హీరో. అదే స్కూల్లో మ్యాజిక్ వాల్ అనే ఒక పాయింట్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత హీరో జాతకంలో అదేదో దోషము, అరిష్టం ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇప్పటిదాకా చెప్పినవన్నీ తూచని యాక్సిడెంట్ జరిగే రూట్‌కి వెహికల్‌ని టర్న్ చేస్తారు. ఇక మొదలయ్యిద్ది బడిత పూజ. వుమెన్ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ ఇష్టాలని ఒకటి స్టార్ట్ చేస్తారు. ఇలా చెప్తే ఎలా? నేను తీసేది ప్రీచింగ్స్ మూవీ అని ఓ 2 ప్రీచింగ్స్ పార్సిల్ కూడా ఆడియన్స్‌కి అన్నట్టు కొన్నేసేస్తారు. యాక్సిడెంట్ చేసేస్తారు. నెక్స్ట్ అరెరే! ఒకటి మర్చిపోయానే అని యూటర్న్ ఏసి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ రీల్‌ని ఎక్కించుకొని కొద్దిసేపు డ్రైవింగ్ సీట్ ఇస్తారు. మధ్యలో కొన్ని లెక్చర్స్ ఇప్పిస్తారు. నెక్స్ట్ అబ్బా! సారీ. అసలెందుకు స్టార్ట్ అయ్యానో మర్చిపోయా అని కోర్టుకెళ్ళి కేస్ ఫైల్ చేసి షిట్! జడ్జ్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన డైలాగ్ అనలేదేంటి? సో, నేనే ఆ డైలాగ్ ఏసేసి ఇక ఆఖరి రాగం పాడేద్దాం. లేకుంటే దయ్యాలే మన చుట్టూ తిరుగుతారు చూసేవాళ్ళంతా అన్నట్టు అప్పుడు గాని వదలలేదు. అసలు ఎటు మొదలెట్టి ఎటు తీసుకెళ్లారు? సోషల్ మీడియాలో రీల్స్ చూస్తున్నట్టు, బ్రౌజింగ్ చేస్తున్నట్టు ప్రతి 5, 10 నిమిషాలకి ఇష్టం వచ్చిన టాపిక్ ప్లే చేసుకుంటూ పోతే ఎలా ఉంటదో అది ఇది. ముందు కామెడీ అంటారు. ఆ తర్వాత అమ్మాయి అంటారు. కోసేపు లెక్చర్స్ పీకుతారు. కోసేపు కోర్ట్ అంటారు. చివర్లో బొక్కలో ట్విస్ట్ ఇస్తారు. యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఒక 20 మినిట్స్ చూసి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌లా ఉంది. హమ్మయ్య! సరదాగా స్కూల్ కిడ్స్ మ్యాజిక్ వాల్ అని అంటున్నారు. ఇలా ఫన్ యాంగిల్‌లో ఉంటే చాలు అనుకున్నా. అట్‌లీస్ట్ టైమ్ పాస్ అయినా పర్లేదనుకున్నా. బట్ ఆ టచింగు, ప్రీచింగు, ప్లానింగ్ అంటూ ఆ సైడ్‌కెళ్ళి మొత్తం ఇంట్రెస్ట్ పోగొట్టేశారు. అంటే నా ఉద్దేశం ఇక్కడ వాళ్ళు తీసుకున్న టాపిక్ గురించి కాదు. అక్కడ గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. బట్ ఆ గుడ్ ఇంటెన్షన్ ఎప్పుడూ కూడా స్క్రీన్ ప్లే బేస్డ్‌గా ఉండాలి. ఎగ్జాంపుల్ 'గార్గి', 'చిన్న', 'మహారాజా' డిఫరెంట్ కోణంలోంచి తీసే పద్ధతిలో తీయాలి. అనిల్ రావిపూడి 'కేసరిలో' ఇచ్చినట్టు 10, 15 ఫెమినిస్ట్ డైలాగ్స్ ఇచ్చేసినట్టు, 'మెహర్ అండ్ బోయా' రేంజ్ ట్విస్ట్‌లు పెట్టేసినట్టు ఇలా అంటే నాకు చాలా కష్టం. మీకెలా ఉంటదో గానీ నాకైతే చాలు సార్. ఇక నా వల్ల కాదు నేను పోతా అనిపిస్తది. పర్ఫార్మెన్సెస్ వైస్ హిప్ హాప్ తమిళ యాక్టింగ్ ఆర్టిఫిషియల్‌గా ఉంది. మధ్యలో ఫైట్స్ దగ్గర అయితే ఇంకా బ్యాడ్‌గా ఉంది. హీరోయిన్ బావుంది. యాక్టింగ్ పర్లేదు. 'అనిక అండ్ ఇలవరసు' బా చేశారు. రిమైనింగ్ ఆల్ డీసెంట్. బీజీఎం అయితే యావరేజ్‌గా ఉంది. సాంగ్స్ తెలుగులో బాలేదు. ఫైనల్లీ ఈ సీరియల్ సెంటిమెంట్, ప్రీచీ రీల్స్, ఫోర్స్డ్ సింపతి డ్రామా యాంగిల్ నా జానరాస్ కావు గైస్. మీ డెసిషనే ఇక. మూవీ అయితే తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.